విజయవాడలోని సింగ్ నగర్ శాంతినగర్ కాలనీలో వరద తగ్గింది. స్థానికులకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున కొట్టుకు వచ్చిన చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. వరద నీరు తగ్గిపోవడంతో బురద సైతం పేరుకుపోయింది. దీంతో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశారు కార్మికులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. ప్రస్తుతం నేను అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి శాంతినగర్ దగ్గర ఉన్నాను. ఇటువైపు ఒక్కసారి చూడండి, మొత్తం ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేశారు. ఒకసారి నేను ఇటువైపు చూపిస్తాను. మెయిన్ రోడ్డు దగ్గర, ఆ మెయిన్ రోడ్డు దగ్గర ఇంకా వాటరు బాగా స్టోర్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం వెళ్ళడానికి ప్రాబ్లం లేదులే, కానీ పైన ఉన్నటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి మొత్తం వాటర్ అంతా కింద కొట్టుకొని వచ్చేసాయి. అంతా కూడా మురుగునీరు అయిపోయింది. చాలా దారుణమైనటువంటి సిచ్యువేషను. ఈ వాటర్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కాలనీలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయింది కాబట్టి వాటినంతా క్లీన్ చేస్తున్నారు. దానివల్ల కూడా వాటర్ అంతా నిలిచిపోయినటువంటి ప్లేస్ అంతా కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వచ్చి తమకు కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుక్కోవడానికి కానీ వాళ్ళంతా వస్తున్నారు. అలాగే ఇళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే వచ్చి తమ ఇంట్లో ఉన్నటువంటి సామాన్ల పరిస్థితి కానీ, అలాగే షాప్స్ మెయింటైన్ చేసేటువంటి వారు కానీ వాళ్ళ పరిస్థితి కూడా మొత్తం ఎంతవరకు నష్టం వచ్చిందని కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ వార్డులో నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. బియ్యంతో పాటు అలాగే చక్కెర కానీ, కందిపప్పు కానీ, ఇవన్నీ కూడా మిగతా అన్నీ కూడా అందిస్తున్నారు. దాదాపు 25 కిలోల రైస్ ప్యాకెట్ కూడా వాళ్ళు అందిస్తున్నారు. ప్రతి ఒక్క వార్డు దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఒక్కసారి మనం విజువల్లో చూడొచ్చు ఎంత దారుణంగా ఈ యొక్క కాలనీ ఇబ్బంది పడిందంటే, ఇప్పుడంటే వర్షం పోయింది, మొత్తం కొట్టుకుపోయింది. పాపం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ సామాన్లు కూడా దేనికి పనికి రాకుండా మొత్తం బయటకు వేసేశారు. మొత్తం కూడా మొత్తం వీళ్ళకి వేసేశారు, మున్సిపాలిటీ తీసుకెళ్ళామని. బైకులు కానీ అంతా కూడా చాలా ఆస్తి నష్టం జరిగినట్టు మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. ఇవంతా కూడా ఎక్కడి నుంచి డంప్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చారు, మొత్తం తీసేస్తున్నారు. కొన్ని కాలనీలో మాత్రం కొంచెం మురుగునీరు అట్టనే ఉంది. సో వాటిని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ అయితే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం, జేసీబీలతో తీసుకొచ్చి అక్కడ ఉంటే పారిశుద్ధ్య కార్మికులు గంటల కొద్ది వాళ్ళు పనిచేస్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు సాధారణ పరిస్థితులు రాబోతున్నాయి. ఇంకా వర్షం వస్తున్నప్పటికీ ఇంకా వరద నీరు వచ్చే అవకాశం లేదు. సో ఒకవేళ వర్షం పడినప్పుడు వాటర్ ఇక్కడే స్టోర్ కాకుండా ఇరువైపులో ఉన్నటువంటి ఈ మ్యాన్హోల్స్ కానీ, లేకపోతే ఈ కాలువలు కానీ, ఈ డ్రైనేజీ కాలువలు కానీ, నల్లాలు కానీ ఇవంతా కూడా నీట్గా క్లీన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో శాంతినగర్లో మొన్నటి వరకు కనీసం అడుగు పెట్టలేనటువంటి సిచ్యువేషను. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే నిత్యం దోమలతోనూ కంపుతోనూ నీళ్ళలోనూ చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఈ కాలనీలోకి ఎవరన్నా సహాయం చేయాలడానికి రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. సో ఇవంతా కూడా ఇక్కడ కొట్టుకొని వచ్చినప్పుడు ఎత్తగే దీంట్లో ఏదైతే కాలువలో ఉండి పిండిది రోడ్డు పైన ఉన్నటువంటి చెత్తా చెదారంతో కూడా అధికారులు ఇక్కడ స్టోర్ చేశారు. ఎక్కడైతే పాడైపోయినటువంటి మంచాలు కానీ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసినటువంటి సందర్భం కనపడుతుంది. సో ఇప్పుడు ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఒకవేళ వరద నీరుతో ఏమైనా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషను. ఈ కాలనీ వాసులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. రేపటి లోపల మొత్తం ఈ క్లీనింగ్ ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ రకంగా అంత లోపల ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రజలకు రావాల్సినటువంటి సబ్సిడీ కూరగాయలు కానీ, నిత్యావసర సరుకులు కానీ అన్నీ కూడా అందిస్తున్నారు. అయినప్పటికీ పాలు, వాటర్ అన్నీ కూడా ఇప్పుడు ప్రజలకి ప్రభుత్వం అందిస్తున్న పరిస్థితిగా పడుతుంది. ఏదైతే ఎన్ని రోజులు వరదలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలకి అందించారు, ఇప్పుడు కూడా అలాంటి ఫెసిలిటీసే ఇక్కడ అందిస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరొకసారి పక్క కాలనీలు కూడా ఇదే రకమైనటువంటి కొంచెం వరకు కూడా వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ కూడా మధ్యాహ్నం లోపల అంతా కూడా క్లియర్ చేస్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ కూడా తీసుకుపోతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇలాంటి కాలంలో అయితే చెత్త పేరుకుపోయి చాలా వరకు కూడా వాటర్ అంటే వరద నీరు పోనీకుండా బ్లాక్ అయిపోయింది. సో ఆ పరిస్థితి దృష్టి పెట్టుకొని ఒక్కొక్క వాటికి 2 జేసీబీలు అలాగే ఒక ఫైర్ ఇంజిన్ని అవంతా కూడా కేటాయించారు. వాళ్ళు ఇవాళ సాయంత్రం లోపల కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి చెత్తా చెదారం చేసి వాటర్ ఎక్కడ స్టోర్ కాకుండా చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. మొత్తం కూడా ఈ రోడ్ అంతా కూడా క్లీన్ చేసే ప్రక్రియ, ఇండ్లలో క్లీన్ చేసే ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అయిపోతుందనేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి.